ఇక్కడ నుంచి వాళ్ళు మేము మంచిగా ఉంటాము, కావాలంటే మేము క్షమించమని అడుగుతాము, మా పిల్లని ఏలుకోమనండి, నేను 1,00,000 రూపాయలు తిరిగి ఇచ్చేస్తానని అతను అంటున్నాడు. మీరే ఒప్పుకోవట్లేదు. మేము క్షమించమని అడిగే నేను ఆమె నేలుకుంటా అని చెప్పిన అప్పుడు నా మాట లేరు వాళ్ళు. వాళ్ళకి లీగల్ గా నా దగ్గరికి వచ్చారు కాబట్టి కాలు మొక్కినాడు మా అమ్మను కొట్టదని మీ కాలు మొక్కిన నీ కాలు మొక్తా, మీ కాలు మొక్కిన నేను మా అమ్మను కొట్టదని మీ కాలు మొక్కిన నీ కాలు మొక్తా, నీ కాలు మొక్తా. మా అమ్మ కాలు కొట్టిరు అప్పుడు నీ కాలు మొక్తా. తాపి మోసం చేసింది మీరే. నాకు అంత తాపి మోసం చేసి నేను మోసం చేసి ముగ్గురు మీరే. ఆ పిల్ల మళ్ళీ ఎట్లా వాళ్ళు చెప్పిన మాట ఏంటో నాకు వద్దు మేడం. మనం ఏం చేయలేము. ఉండదు మేడం, అయినా ఉండదు, ఇంట్లో ఉండదు. మీరు చేస్తున్నారేంటి? మీ మాటల్లోనే అర్థమవుతుంది మీరు ఆమె ఏం చేశారని. సో మీరు అలా కలిసి ఉండదు సార్. మీరు నరసింహం గారు వాళ్ళు కలిసి ఉండరంటే ఇంకా మనం ఏం చేయలేము. ఏదున్నా అమ్మాయికి ఒక అవకాశం ఇద్దాం, ఒక 2 నెలలు నేను సపరేట్ గా పెట్టి చూస్తానమ్మా అంటే చూడండి, అలాగ అవకాశం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో మీరేమన్నా వాళ్ళతో ఒక నిమిషం మాట్లాడాలంటే మాట్లాడి నాకు చెప్పండి, లేదంటే మనం ఇక్కడ. అబ్బాయి జైలుకి వెళ్ళి ఉంటా అన్నాడు ఆల్రెడీ బయట మాట్లాడు సార్. అప్పుడైతే అలాగే కానీ ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రం అడిగా. ఇంకా అదేమన్నా లీగల్ గా చేసి పెట్టగలం అంటే ఇప్పుడు ఇంకా ఆల్రెడీ 3 years అయిపోయింది కనుక తెలిసింది తెలవలేదు అని అంటున్నారు కనుక చీటింగ్ కేసు కూడా వేసే అవకాశాలు కూడా కొంచెం అవి కూడా తక్కువ. ఇంకా సెక్షన్ 498 అదేంటంటే మీరు వాళ్ళు కొట్టారని చెప్పి ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక దాని గురించి కూడా మీకు ఆ సెక్షన్ కూడా మీ మీద వేసే అవకాశాలు కూడా ఉంటాయి కనుక ఒక్కసారి మీరు ఆలోచించండి. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా అప్పుడు కూడా ఇదే అవకాశం ఉంటుందండి, వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. ఆ అవకాశాన్ని మీరు ఇప్పుడు ఉపయోగించుకొని ఆ కోర్టులు కేసులు అనేవి లేకుండా చేసుకుంటే, ఇందాక ఆయన ఒక మాట చెప్పారు, ఆ డబ్బు ఇచ్చినప్పుడు నాకు డైవర్స్ 3 సార్లు పిలుస్తారు వచ్చేస్తారని. ఏ కోర్టులో కూడా ఎక్కడ కూడా 3 సార్లు పిలిచినంత మాత్రాన డైవర్స్ అనేది రాదు. సరే ఇప్పుడు ఏదేమైనా జరిగిపోయింది. ఆ అమ్మాయి ఉంటానంటే వద్దంటున్నాడు, ఇంకా మనం ఇంకెవరో ఏం చేయలేం కదా. సంసారం అయితే బలవంతంగా చేయించలేం కదా. సో ఆ 1,00,000 రూపాయలు కూడా ఇప్పిస్తానని చెప్పా. డబ్బు అంటే అతను అన్నాడు కదా డబ్బులు తెచ్చిస్తే నేను కాపురం చేస్తానని. అతనైతే డబ్బులు ఇస్తానంటున్నాడు, 1,00,000 రూపాయలు కూడా ఇప్పిస్తానని చెప్తున్నాను. బట్ అతను కాదంటే ఇంకా ఆ అమ్మాయికి ఏమి పాసిబిలిటీస్ ఉన్నదో ఇప్పుడు మేడం చెప్పినవన్నీ ఏ గ్రౌండ్స్ లో పాసిబిలిటీస్ ఉందో అది సపోర్ట్ చేసి అతని మీద కేసులు వేయిస్తాం. సో ఎంతో కొంత అమ్మాయికి న్యాయం జరగడానికి ప్రయత్నిస్తాం. రేపు మళ్ళీ మేము ఇట్లా చేసామని మీరు అనుకోవద్దని 1కి 10 సార్లు చెప్తున్నాం మేము, అంతే, వేరే ఏం లేదు. మరి ఏదో ఒకటి చేయాలి కదా అమ్మాయి. ఓకే.